హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వెజ్ నూడిల్స్. మరి ఎలా తయారో చూద్దామా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత అందులోనికి నూడిల్స్ ఉంటుంది కదా, అవి వేసుకోవాలి. ఇవి నేను బయట షాప్లో తీసుకొచ్చానండి. వెజ్ నూడిల్స్ అని ప్యాకెట్ ఉంది, అది తీసుకొని వచ్చాను. అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని అయితే బాయిల్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఒక 80% వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇట్లా పట్టుకొని చూడగానే 2 పార్ట్స్కి అయితే చూడు, అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక జాలి పెట్టుకొని ఇప్పుడు కుక్ చేసుకున్న నూడిల్స్ వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే నూడిల్స్ అనేది కొంచెం పొడి పొడిగా రావాలి కదా మనకి, అందుకోసమే వాటర్ వేసుకుని అంత ఒకసారి కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోనికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని 1 నిమిషం పాటు అయితే దాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్, 1 స్పూన్ దాకా క్యాబేజీ వేసుకున్నానండి. ఇక్కడ వేసుకొని వీటిని ఒక 70% వరకు అయితే కుక్ చేసుకోవాలండి. ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనికి 1 స్పూన్ వెనిగర్, 3 స్పూన్ల టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 స్పూన్ కారం, మిరియాల పౌడర్ 1/2 స్పూన్ దాకా వేసుకున్నానండి. అలాగే ఇందులోనికి వెనిగర్ వేసుకున్నాను 1 స్పూన్ దాకా. కొద్దిగా రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ సాస్లో ఉంటుంది కదా, చూసుకొని వేసుకోవాలండి. వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేసుకోవాలి. వేసుకొని దాన్ని ఒక స్పూన్స్ ఉంటాయి కదా, వాటి సహాయంతో ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. సాసులు మొత్తం నూడిల్స్కి పట్టేలాగా. లేకపోతే మీకు గ్రాడ్యువల్గా స్పూన్ ఉంటాయి కదా, అలా అయినా కలుపుకోవచ్చు. అంతా ఇలా కలుపుకున్న తర్వాత చివరగా ఇందులోనికి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకైతే వెజ్ నూడిల్స్ రెడీ అవుతాయి ఫ్రెండ్స్. మరి వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.